నమస్కారం ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. క్షేమంకరమైన శుభంకరమైన మాతృశక్తిని దుర్గగా వేదం అభివర్ణించింది. దుర్గా అంటే సమస్త దుర్గతుల్ని దూరం చేసే దివ్య శక్తి. అలాంటి జగన్మాత నేడు శుభకారిణిగా భవ్య తేజస్సుతో సాత్విక రూపిణి దుర్గగా నవదుర్గా రూపాలలో సిద్ధిదాత్రిగా దర్శనమిస్తుంది. ఈ జంట శక్తుల అలంకార విశేషాలని, బతుకమ్మ సందడులని నేటి నవరాత్రి వైభవం అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. సకల సౌభాగ్యాల్ని అందించే లోకైక పావని దుర్గమ్మ ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తూ సానుకూల శక్తుల్ని పెంపొందింపచేసే శక్తిదాయిని దుర్గాంబ. మహాశివుడు శక్తి రూపమే దుర్గాదేవి అని జగద్గురువు ఆదిశంకరులు కీర్తించారు. దుర్గముడు అనే రాక్షసుణ్ణి మహాశక్తి సంహరించడం ద్వారా జగన్మాతకు దుర్గా అనే పేరు ఏర్పడింది. దుర్గతిం గమయతి దూరమతి దుర్గా. దూరం అంటే దుర్భేద్యమైనది. సమష్టి చైతన్య రూపానికి సంకేతం దుర్గాశక్తి. దుఃఖారం దుర్వికారాల్ని హరిస్తుంది. అనేక దుర్వికారాల్ని దూరం చేసే దుష్ట సంహారిణిగా దుర్గాదేవి వ్యక్తమైంది. దారిద్ర్యం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం వంటి ప్రతికూల ధోరణుల్ని రూపుమాపి సమస్త సానుకూలతల్ని అనుగ్రహించే శ్రీమాత దుర్గమ్మ. విద్యుత్కాంతి సమప్రభాం అని దుర్గాశక్తిని దుర్గా సప్తశతి కీర్తించింది. మెరుపు తీగల విద్యుల్లతలా ప్రకాశిస్తూ శత్రు సంహారం చేసిన మహాశక్తి దుర్గామాత. నవరాత్రి సంవిధానంలో 8వ రోజున దుర్గాదేవిగా జగజ్జనని సాక్షాత్కరించింది. దుర్గా అనే పేరులో దుకారం ప్రతికూలతల్ని నివారించడానికి, రకారం జ్ఞానశక్తికి, గకారం ఉద్ధరించే అంశానికి సంకేతంగా చెప్తారు. వేదం దుర్గా రూపాన్ని తారణీ శక్తిగా దర్శించింది. కష్టాల కడలి నుంచి భక్తుల్ని ఉద్ధరించి క్షేమకరమైన తీరానికి చేర్చే ఆశ్రిత వరదాయిని మహాదుర్గ. నవదుర్గల ఏకీకృత రూపిణిగా మహాదుర్గ తేజరిల్లుతుంది. దుర్గా అంటే అన్ని ప్రతికూలతల్ని అధిగమింపజేసి సానుకూలతల్ని అందించే శక్తిప్రదాయిని. దుర్గా నామానికి అర్థశక్తితో పాటు శబ్దశక్తి ఉంది. దేనిని మించిన పరతత్వం ఇంకొకటి లేదు. ఆ దివ్యతత్వమే దుర్గాదేవి. ఎర్రటి చీర, మణిమయ మకుటం, తన 8 చేతుల్లో కత్తి, డాలు, శంఖం, గద, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి సింహవాహినిగా ప్రకటితమవుతుంది. ఈ స్వరూపం సర్వశత్రు సంహారక రూపం. దుర్గాష్టమి నాడు శివ మహాదేవుడి శక్తులన్నీ దుర్గాదేవికి సంపూర్ణంగా ఆపాదితమవుతాయి. సర్వ అనుల్లంఘ్య శాసన అని లలితా సహస్రనామం ఆమెను కీర్తించింది. ఆ పరదేవత శాసనం తిరుగులేనిది.
పంచ ప్రకృతి స్వరూపాలలో దుర్గాదేవి ప్రథమ ప్రకృతి ఆకృతి. సమస్త దేవతల సాధికారక శక్తి మూర్తీభవిస్తే ఆ రూపం దుర్గమ్మగా తేజరిల్లింది. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ అనే పంచశక్తులు పంచప్రకృతి రూపాలు. వీరిలో దుర్గాదేవి సర్వప్రకాశ స్ఫూర్తి. సృష్టిలో తేజస్సు దుర్గమ్మను ఆశ్రయించి ఉంటుంది. అలాంటి విజయదుర్గ, శ్రీదుర్గ, చండీదుర్గ, కనకదుర్గ పరిపూర్ణ కళలతో మహాదుర్గగా దర్శనమిస్తోంది. దుర్మార్గులను, దురాలోచనల్ని, దుర్భావాలను, జడత్వాన్ని విడనాడి వాటిని జయించి ప్రయత్నశీలత్వం, కర్తవ్య దీక్ష, ధర్మబుద్ధితో ఉత్సాహంగా విజయాల్ని సాధించాలనే పట్టుదలను అందుకోవడానికి శక్తి ఉపాసనలు ఉపకరిస్తాయి. ఆ సంవిధానంలోనివే శరన్నవరాత్రులు. ఏ కాలంబున ఏమి రూపమున నీవు ఏ రీతి ఎవ్వారికిన్ శ్రీకారుణ్యం కల్గజేయుదువో తల్లి అంటూ భక్తులు అనుక్షణం దుర్గమ్మ అనుగ్రహం కోసం ఎదుర్చూస్తారు. దేవీ నవరాత్రుల్లో త్రిరాత్రం దీక్ష అనేది ఎంతో విశేషమైనది. అంటే సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా ఎంతో దీక్షగా ప్రతి ఒక్కరు కూడా ఈ త్రిరాత్రం దీక్ష కూడా చేస్తారు. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా అమ్మవారికి కూడా చాలా విశేషమైనది. కాబట్టి భక్తులందరికీ కూడా అలాగే శ్రీ విద్యోపాసకులకి ఈ రోజున ఎంతో విశేషమైన రోజు. ఈ దుర్గాష్టమి రోజుని అమ్మవారు రాక్షస సంహారం చేసిందని చెప్పి మనకి పురాణం చెప్తోంది. ఈ దుర్గాష్టమి రోజున ఎవరైతే దుర్గా అమ్మవారిని కొలుస్తారో ఆ దుర్గా అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వాళ్ళకి ఎటువంటి శత్రు బాధ లేకుండా అమ్మవారు చేస్తుంది. అటువంటి అమ్మవారిని ఈ రోజున దుర్గాదేవిగా మనం కొలుచుకుంటాం. నిజస్వరూపంలో అమ్మవారు అష్టాదశ భుజ దుర్గగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తారు. ఈ రోజున ఆ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందరికీ అందజేయాలని చతుర్భుజే చంద్రకళాపతంసే కుచోన్నతే కుంకుమరాగ సోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. దుర్గా అమ్మవారి శుభ ఆశీస్సులు ఈ రోజున దుర్గాష్టమి సందర్భంగా అందరికీ కూడా శుభం కలగాలని, ఈ దేశము ప్రపంచం అందరూ కూడా శాంతిగా ఉండాలని చెప్పి అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున అందరికీ కూడా శుభ ఆశీస్సులు. జయ దుర్గా భవాని. పరబ్రహ్మని జగజ్జననిగా ఆరాధించే 9 రోజుల మహాసంబరం దేవీ నవరాత్రులు. జగతి గతిని దెబ్బతీసే అసుర శక్తుల విజృంభణ నుంచి ప్రపంచాన్ని రక్షించడం కోసం ఋషులు, దేవతలు విశ్వ నిర్వాహక శక్తిని ఆశ్రయించారు. వారి అభిష్టాలను ఆలకించి వారి సాధనలకు ఫలితంగా సాకారమైన రూపమే దుర్గాదేవి. సర్వదేవతల నుంచి బహిర్గతమైన శక్తుల యశస్సు ఆ దుర్గాశక్తిని ఆవహించాయి. అష్టభుజాలతో విశ్వరూపిణిగా తేజరిల్లుతుంది. జగన్మాత శత్రు నిర్మూలన మహాసంరంభి మాత్రమే కాదు, ఆ జగదీశ్వరి భక్త పాలన కళా విశారద, అపార కరుణాంతరంగ కనకదుర్గ. అనంత రాక్షస సమూహాన్ని నిర్మూలించిన ఆ చండీదేవి దుర్గాష్టమి నాడు ప్రహ్లాద పూరిత ప్రసన్నమూర్తిగా, భక్తుల పాలిట శుభలాస్య శ్రీనిధిగా ప్రకటితమైంది. దుఃఖేన గతం శక్యతే ఇతి దుర్గా అన్నారు. శోక బాధలేని జీవన గమనాన్ని సాగించడానికి దుర్గా ఆరాధన తరుణోపాయంగా చెబుతారు. కలి దోషాల్ని నివారించుకోవడానికి, కలి కల్మషాల్ని దూరం చేసుకోవడానికి దుర్గాదేవి రూపాన్ని ఆశ్రయించి ఆరాధించాలని దుర్గా సూక్తం పేర్కొంది. నిన్నమ్మిన వారికి ఎన్నటికీ నాశము లేదు గదమ్మా ఈశ్వరి అంటూ రుక్మిణీదేవి దుర్గాదేవిని మనసారా ఆరాధించి కృష్ణస్వామిని పతిగా అందుకుంది. అందుకే కళ్యాణకారిణి, కారుణ్య సంజీవని దుర్గామాత.
అలాంటి దుర్గాదేవి కనుబొమల కదలికను అర్థం చేసుకుని బ్రహ్మ సృష్టి రచన ప్రారంభిస్తాడు. విష్ణువు పరిపాలన చేస్తాడు. శివుడు లయం చేస్తాడని ఆదిశంకరులు సౌందర్య లహరిలో దుర్గా వైభవాన్ని ప్రస్తుతించారు. నవదుర్గా మాతల అఖిల సమన్వయ రూపమే మహాదుర్గ. సకల దోషాల్ని నివారించి సమస్త సన్మంగళాల్ని అనుగ్రహించే దేవీ రూపం దుర్గా. క్షేమాన్ని, మంగళాన్ని, శుభాన్ని ఆకాంక్షించే సమాజానికి వాటిని ప్రసాదించే సర్వమంగళాదేవి దుర్గాంబ. 10 రోజుల పాటు కొనసాగే శరన్నవరాత్రుల వైభవంలో అతి ముఖ్యమైన 3 పర్వదినాలలో నేడు మొదటి రోజు దుర్గాష్టమి. విజయసిద్ధి, అనుగ్రహాల లబ్ధి పొందడానికి, దుర్గాదేవి కృపాకరుణను స్వీకరించడానికి ఈరోజు కొన్ని నియమాల్ని పాటించాలి. జీవన గమనం సానుకూలం అవ్వడానికి పాటించే విధి విధానాలు జీవన సమృద్ధిని, యశస్సును, తేజస్సును కలిగించి తమస్సును తొలగిస్తాయి. ముగ్గురమ్మల పూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, దుర్గ మాయమ్మ అంటూ తెలుగువారు తమ ఇంటి ఆరాధ్య దైవంగా దుర్గమ్మను కీర్తిస్తారు. శాకంబరిగా వేదరాశిని పునరుద్ధరించిన వేద దుర్గగా సాకారమైన దుర్గాశక్తిని ఈరోజు 11 నామాలతో ప్రార్థించాలి. ఓం శ్రీ దుర్గాయై నమః. ఓం శ్రీ సప్తమాతృకా రూపిణ్యై నమః. ఓం శివాని దేవ్యై నమః. ఓం శ్రీ శాంతాయై నమః. ఓం శ్రీ చండికాయై నమః. ఓం శ్రీ నారాయణ్యై నమః. ఓం శ్రీ నిర్గుణాయై నమః. ఓం శ్రీ కామితార్థ ఫలదాయిన్యై నమః. ఓం శ్రీ శంభు మోహిన్యై నమః. ఓం శ్రీ దేవగణ పూజితాయై నమః. ఓం శ్రీ సమస్త జగదాధారాయై నమః అనే మంత్రాల్ని పఠించడం ద్వారా దుర్గాశక్తి అనుగ్రహం లభిస్తుంది. దుర్గా మంత్ర సాధన రీత్యా ఈరోజు ఓం శ్రీం హ్రీం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దుర్గాదేవి ఆరాధన రీత్యా దుర్గా అష్టోత్తరాన్ని, దుర్గా సూక్తాన్ని పఠిస్తూ అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించాలి. దుర్గా శక్తి నివేదన రీత్యా దుర్గామాతకు పులిహోర, చిత్రాన్నం, శాకాన్నం, అల్లంగారెలు, బెల్లపు పానకం, భక్ష్యాల్ని నివేదన చేయాలి. ఈరోజు వాహనాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి. రాహుకాలంలో నిమ్మకాయ దోనెల్లో ఆవు నెయ్యితో రాహుకాల దీపాల్ని వెలిగించాలి. ఈరోజు సంధ్యా సమయంలో ఎర్రటి బత్తితో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక అవరోధాల్ని అధిగమించవచ్చు. మహర్నవమి పర్వదిన సందర్భంగా నవదుర్గ రూప సంవిధానంలో ఆదిశక్తి మహాగౌరిగా దర్శనమిస్తుంది. మహాగౌరి పార్వతి నిజస్వరూపం. శుభనందన దేవిగా మహాగౌరి శివుడికి ప్రమోదాన్ని, ప్రహ్లాదాన్ని అందించింది. వైష్ణవతత్వం గౌరీ రూపంలో వైష్ణవిగా దర్శనీయమవుతుంది. శ్రీమన్నారాయణుడి అంశమూర్తి మహాగౌరి. శ్వేతే వృషే సమారూఢే శ్వేతాంబరధర శుచిః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదతా. మహాగౌరి పరమసాత్విక రూపిణి. పరమశివుణ్ణి పతిగా పొందడానికి ఘోర తపస్సు చేసింది. శివదీక్ష చేపట్టింది. ఆ దీక్ష వల్ల, కఠిన నియమాలతో కూడిన తపస్సు వల్ల ఆమె శరీరం శుష్కించిపోతోంది. నలుపు వర్ణంలోకి మారింది. అప్పుడు శంకరుడు ఆమె పట్ల ప్రసన్నుడై తన కమండలంలోని గంగాజలంతో ఆమెకు అభిషేకం చేశాడు. దాంతో ఆ దేవి శరీర ఛాయ మెరిసిపోయే గౌరవర్ణంలోకి మారిపోయింది. గౌరవర్ణమయమైన వెలుగులతో ప్రభవించిన ఆ మహాశక్తిని గౌరీ అని శంకరుడే స్వయంగా ముందుగా పిలిచాడు.
అలా నల్లటి కాళికా శక్తి గౌరిగా మారిందని మార్కండేయ పురాణం అభివర్ణించింది. గౌరవర్ణంతో శోభిల్లుతూ తెల్లని కాంతుల్ని విరజిమ్ముతూ మిసిమి చెందిన పసిడి ఛాయతో గౌరీదేవి దర్శనమిస్తుంది. నిరుపమాన దీక్ష చేపట్టి అనంతరం ఆ దీక్షకు తగిన ప్రయోజనాన్ని గౌరి పొందింది. కష్టపడిన వారికి ఫలితం ఉంటుంది. కష్టాల తర్వాత సుఖాలు వచ్చి తీర్తాయని చెప్పడానికి గౌరీదేవి దీక్షా దక్షతల్ని సంకేతంగా ప్రస్తావిస్తారు. మహాగౌరి మహాలావణ్య సేవితం. రూపవైదుష్యం, గుణవైవిధ్యం, అవతారమూర్తిమత్వాలతో గౌరీదేవి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలించాలంటే ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, విద్యారంగాల్లో రాణించాలంటే మహాగౌరిని ఆరాధించాలి. గౌరీదేవి శుభమంగళ దేవతలకు ఆద్యశక్తి. కళ్యాణప్రదాయిని, శుభకర, శ్రీకరమైన దేవతారూపం. అందుకే వివాహ ఘట్టంలో వధువు చేత గౌరీ పూజ చేయించి వధూవర్ల భావి జీవితం మంగళప్రదం కావాలని ఆకాంక్షిస్తారు. మనిషి తన జీవితాన్ని దినదినాభ్యుదయంగా రూపొందించుకోవడానికి ఇష్టపడతాడు. ఆ ఆకాంక్ష కోసం శక్తిమాతల్ని సభక్తికంగా ఆశ్రయిస్తాడు. తమ జీవితం వికసించి 3 పువ్వులు 6 కాయలు కావాలనుకోవడమే శరన్నవరాత్రోత్సవ పూజా పరమార్థం. అందుకే ఇవి నవరాత్రులు, నవ్య మార్గాలు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా మహాగౌరీదేవి ఆరాధన రీత్యా మహాగౌరీ అష్టోత్తరాన్ని ఈరోజు పఠిస్తూ అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. గౌరీ మంత్ర సాధన రీత్యా ఓం శ్రీ మహాగౌరీ మహారూపిణి మహాఫలదాయిని అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. గౌరీ శక్తి నివేదనలో భాగంగా మహాగౌరికి క్షీరాన్నం, పులగం, చక్కెర పొంగలి నివేదన చేయాలి. శరన్నవరాత్రుల్లో మహానవమి నిర్వహించే కుమారి పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజు కుమారి పూజ చేసే బాలికను దుర్గాంబగా వ్యవహరిస్తారు. అమంగళాలకు తావు లేకుండా సమస్త శుభమంగళాల్ని అనుగ్రహించమని దుర్గమ్మను కన్యకా రూపంగా, బాలికా రూపంలో ప్రార్థించాలి. షోడశోపచారాల్ని నిర్వహించాలి. దుర్గా త్రాయతి భక్తాం యా సదా దుర్గతి నాశిని దుర్గజ్ఞేయా సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహం అంటూ దుర్గాంబ రూపంలోని బాలికను ప్రార్థించాలి. నవరాత్రుల్లో మొదటి 7 రోజుల్లో కుమారి పూజల్ని నిర్వహించలేని వారు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి పర్వదినాల్లో కుమారి పూజల్ని నిర్వహించవచ్చు. ఇంట్లో, ఆలయాల్లో దుర్గాదేవి చిత్రపట సమక్షంలో కుమారి పూజను జరపవచ్చు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ తన నిజ రూపంలో దుర్గాదేవిగా ఈరోజు సర్వాంగ శోభిత రూపంలో దర్శనీయమవుతోంది. శ్రీశైల భ్రమరాంబికాదేవి మహాగౌరిగా ఈరోజు దర్శనమిస్తుంది. నంది వాహనంపై మహాగౌరి రూప భ్రమరాంబిక విహారం చేస్తూ భక్తులకు శుభదీవెనల్ని అందిస్తుంది. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. సద్దుల బతుకమ్మగా పూల పొదరిల్లులా వికసించిన పూల దొంతర బతుకమ్మను ఆరాధిస్తారు.
ఈ రోజున బతుకమ్మ పండుగకు ముగింపు పలికే రోజు. నువ్వులు, వెన్న కలిపి తయారు చేసిన పదార్థాలు, పిండి వంటకాలు, సత్తుపిండి బతుకమ్మకు నివేదన చేస్తారు. విశ్వంలో వికసించే ప్రాణశక్తిని బతుకమ్మగా సంభావిస్తారు. ఆడి పాడి ఆరాధించే అద్భుత ఆధ్యాత్మిక సంవిధానంలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతాయి. విభిన్న శక్తులన్నీ విశ్వహిత కాంక్షతో ఏకీకృతమవుతాయి. ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై దుర్గాష్టమితో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. ఈ 9 రోజుల్లో అనేక రీతుల్లో బతుకమ్మను ఆరాధించడం సంప్రదాయం. తన ప్రాణరూపాన్ని ఆవిష్కరించిన బతుకమ్మ తల్లి పూలతో పువ్వుల్లా సమాజంలోని వ్యక్తులందరిలో మానవతా కుసుమాలు గుబాళించాలని ఆత్మీయ సందేశమిస్తుంది. ప్రాణరక్షణకు ప్రభవించిన బతుకు పువ్వే బతుకమ్మ. విశ్వంలో నిండిన శబ్దమయ నాద శక్తి, జగత్తు అంతా ఆవరించిన మహాతరంగ చైతన్యం, జీవుల్ని నిర్వహించే శాసనశక్తి, శిష్టరక్షణ దుష్ట శిక్షల్ని నిర్వహించే మహాశక్తి, కాలాన్ని నియంత్రించే కాలశక్తి, ఇలా ఎన్నో శక్తుల సమన్వయ రూపమే మహాదుర్గ, మహాగౌరి. సర్వదేవతల సమాహార మూర్తులుగా తేజరిల్లే ఆ మాతృశక్తులకు సిరిచందన అభివందనాల్ని సమర్పిద్దాం. మరోసారి దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.